సిద్దిపేట జిల్లా గజ్వేల్ సిటిజన్ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటిజన్ క్లబ్ నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాయని యాదగిరి కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిటిజన్స్ క్లబ్ గత 3 దశాబ్దాలకు పైగా గజ్వేల్లోని సీనియర్ సిటిజన్స్ తో కలిసి ఒక సమూహంగా ఏర్పాటై ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో సమాజ సేవలో సిటిజన్స్ క్లబ్ ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నాయని యాదగిరి, ఉపాధ్యక్షులు నల్ల సీతారామమూర్తి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్లబ్ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ క్లబ్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన గతంలో ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటూ కూడా వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి మంచి ఎండాకాల వేసవి కాలంలో మరి వాళ్ళ మంచినీటి కొరత తీర్చడానికి మరి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఎన్నో క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి పెద్దల సహకారంతో ఇప్పుడు కూడా మరి వాటితో పాటు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పడి మరి ఆ భయానికి ఇక్కడ నడపలేకపోయారు. మరి ఇప్పుడైనా మన కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. మరి ఇప్పుడు మరి మన పెద్దల సహకారంతో, ముఖ్యంగా నర్సన్న, మరి మన ఎమ్మెల్సీ యాదన్న గారి అందరి సహకారంతో అప్పటి ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక రాజకీయ వేదికగానే ఎలక్షన్స్ కూడా జరిగేది. కానీ అప్పటికిప్పటికి చాలా భిన్నం. ఈరోజు ఇంతమంది సభ్యులుండి కూడా ఒక ఏకగ్రీవ పాలకవర్గాన్ని ఎన్నుకున్నామంటేనే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం ఎంత సామరస్య ధ్వనితో మనం ముందరకు కూర్చున్నాం. సిటిజన్ క్లబ్ అంటే దీనికి ఒక ప్రత్యేకమైన ముద్రేసి పెట్టడం, అందులో పట్టాలాటకు కేంద్ర బిందువు, రాజకీయ వ్యూహాలకు కేంద్ర బిందువుగానే పరిగణించబడేది. దాన్ని కొంచెం మార్చి రిక్రియేషన్ క్లబ్గా దీన్ని చేయాలనే ప్రయత్నాలు చాలా జరిగింది. ఆ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలకు కూడా మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా క్లబ్ నుంచి మనం కొంత ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. కొన్ని క్యాంపులకు కూడా చేయడం జరిగింది. కొంతమంది సమాజ సేవలో కానీ లేకపోతే టాలెంటెడ్ పర్సన్స్ కూడా మనం సన్మానించడం కూడా జరిగింది. అటువంటి కార్యక్రమాలు కూడా గతంలో చేయడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాల్లో అప్పుడున్న ప్రభుత్వ పాలసీ ప్రకారంగా నిషేధం పెట్టి కొంచెం నిర్బంధానికి ఈ క్లబ్లను ఆపడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము బహుశా వాళ్ళ పాలసీ డిసిషన్ ఎట్లుంటుందో ఇప్పుడే చెప్పలేము. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎలాగైతే సిద్దిపేట